Hi everyone, I am Murali Krishna, Department of Mechanical Engineering. Today I am going to explain about principle, working under types of milling machines. It is second lecture in production technology 2 subject. So first of all, we will see what is milling machine. So in that milling machine, we have different components are involved. So these components are placed to form one milling machine. So in that milling machine, we will see what is the working principle and construction and what is the working procedure of the milling. So first we can see what is the introduction of milling machine. In milling machine, so milling is a metal cutting operation in which the excess material from the workpiece is removed by rotating multi-point cutting tool called milling cutter. So in that milling machine, it is a machine tool that removes metal as the work is fed against the rotating multi-point cutter. So milling is the cutting operation. Milling అనేది ఒక కట్టింగ్ ఆపరేషన్. ఏదైతే వర్క్ పీస్ అనేది తీసుకుంటామో ఆ వర్క్ పీస్ నుంచి ఎక్సెస్ మెటీరియల్ అంటే మనకి యూస్ లేని మెటీరియల్ని రిమూవ్ చేసే ప్రాసెస్నే మిల్లింగ్ అంటారు. సో ఈ రిమూవింగ్ ప్రాసెస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ కట్టర్స్ అనే వాటిని యూస్ చేస్తాం. సింగిల్ పాయింట్ మిల్లింగ్ కట్టర్స్ కావచ్చు, లేదంటే మల్టీ పాయింట్ కటింగ్ టూల్ కావచ్చు. There are different milling cutters are used to remove the excess material from the workpiece. So it is called milling cutter. సో అలా రిమూవ్ చేసే కట్టర్నే మిల్లింగ్ కట్టర్ అని అంటారు. నెక్స్ట్ అలానే a milling machine is a machine tool that removes metal as the work is fed against the rotating multi-point cutter. సో ఈ మిల్లింగ్ మిషన్ లో మనకి ఏదైతే మిల్లింగ్ కట్టర్ ఉంటుందో అది రోటరీ మోషన్ లో రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవుతూ ఆ మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ అనేది మెటల్ ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. మనకి కావాల్సిన షేప్ లోకి వచ్చే విధంగా ఆ ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తుంది అని చెప్తున్నాడు. The milling cutter rotates at high speed and it removes metal at a very fast rate. సో మిల్లింగ్ కట్టర్ అనేది మనకి చాలా హై స్పీడ్ గా రొటేట్ అవుతుంది. సో ఇలా హై స్పీడ్ గా రొటేట్ అవుతూ ద మెటల్ రిమూవల్ ప్రాసెస్, మెటల్ రిమూవల్ రేట్ కూడా ఫాస్ట్ రేట్ గానే ఉంటుంది, అంటే ఫాస్ట్ గానే ఉంటుంది. సో కటింగ్ మిల్లింగ్ కట్టర్ అనేది దాని స్పీడ్ అనేది హై స్పీడ్ గా ఉంటే మెటల్ రిమూవల్ ప్రాసెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలానే మిల్లింగ్ కట్టర్ యొక్క స్పీడ్ అనేది తక్కువగా ఉంటే రిమూవల్ ఆఫ్ మెటీరియల్ కూడా తక్కువ అమౌంట్స్ లోనే ఉంటుంది. సో ద మెటల్ రిమూవల్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది స్పీడ్ ఆఫ్ ది మిల్లింగ్ కట్టర్. ఇఫ్ దట్ ఫాస్ట్ రేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టిపుల్ కట్టింగ్ ఎడ్జెస్. సో మెటీరియల్ అనేది ఫాస్ట్ గా రిమూవ్ అవటానికి ఆ మిల్లింగ్ కట్టర్ కి మల్టిపుల్ కట్టింగ్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి. ఆ మల్టిపుల్ కట్టింగ్ ఎడ్జెస్ వల్ల మెటీరియల్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ అలానే 1 or more number of cutters can be mounted simultaneously on the milling machine. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మిల్లింగ్ కట్టర్స్ ని కూడా మిల్లింగ్ మిషన్ కి మనం అటాచ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. దిస్ ఈస్ ద రీజన్ దట్ ఏ మిల్లింగ్ మిషన్ ఫైండ్స్ వైడ్ అప్లికేషన్ ఇన్ ప్రొడక్షన్ వర్క్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మిషనింగ్ ఫ్లాట్ సర్ఫేసెస్, కాంటూర్ సర్ఫేసెస్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ థ్రెడ్స్. సో ఈ మిల్లింగ్ పర్పస్ అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మిషనింగ్ ఫ్లాట్ సర్ఫేసెస్ చేయడానికి కానీ, లేదంటే కాంటూర్ సర్ఫేసెస్ ఏమన్నా సర్ఫేస్ మీద క్రియేట్ చేయాలి అంటే, లేదంటే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ థ్రెడ్స్ ఏమైనా వేయాలి అంటే, దీస్ ఆర్ ది డిఫరెంట్ ప్రాసెస్ ఆఫ్ ది మిల్లింగ్ మిషన్. సో మిల్లింగ్ మిషన్ తో ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ని మనం పర్ఫామ్ చేస్తామని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ఓవరాల్ అబౌట్ ది మిల్లింగ్ మిషన్.
సో ఈ మిల్లింగ్ మిషన్ ని మెటల్ రిమూవల్ ప్రాసెస్ కోసం యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఏదైతే మనకు వర్క్ పీస్ ఉందో ఆ వర్క్ పీస్ లో మనకి ఏదైతే అన్వాంటెడ్ మెటీరియల్ ఉందో ఆ అన్వాంటెడ్ మెటీరియల్ ని మల్టిపుల్ పాయింట్ కట్టర్ ద్వారా మెటల్ రిమూవల్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా రిమూవ్ చేస్తామని చెప్తున్నాడు. దట్ ఈస్ పర్పస్ ఆఫ్ మిల్లింగ్ మిషన్. అండ్ as the workpiece moves against the cutting edges of milling cutter, metal is removed in form of chips. సో వర్క్ పీస్ అనేది కట్టర్ ఎడ్జెస్ కి అనుగుణంగా మూవ్ అవుతుంది. మనం ఎక్కడైతే మెటీరియల్ అనేది రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో సో అక్కడ మెటీరియల్ రిమూవ్ అయ్యే విధంగా వర్క్ పీస్ ని మనం మూవ్ చేస్తూ ఉంటాము. సో ద వర్క్ పీస్ షుడ్ బి మూవ్స్ అగైన్స్ ది కట్టింగ్ ఎడ్జెస్ ఆఫ్ ది మిల్లింగ్ కట్టర్. ఆ మిల్లింగ్ కట్టర్ కి అనుగుణంగా కట్టింగ్ ఎడ్జెస్ ని మూవ్ చేస్తాము. మెటల్ ఈజ్ రిమూవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చిప్స్. ఆ మెటల్ అనేది ఎలా రిమూవ్ అవుతుంది అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చిప్స్ రూపంలో మెటల్ అనేది రిమూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. మనకి మెటల్ రిమూవల్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ రిమూవల్ ప్రాసెస్ అనేవి ఉంటాయి. చిప్స్ రిమూవల్ ప్రాసెస్ ఉంటుంది, లేదంటే లేయర్ రిమూవల్ ప్రాసెస్ ఉంటుంది, పౌడర్ రిమూవల్ ప్రాసెస్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ప్రాసెసెస్ లో మెటల్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ మిల్లింగ్ మిషన్ లో మనకి మెటల్ అనేది చిప్స్ రూపంలో రిమూవ్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే మెషిన్ సర్ఫేస్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ 1 or more passes of the work. Machine surface is formed in 1 or more passes of the work. The work to be machined is held in a vise and a rotary table, a 3-jaw check, an index head in a special fixture are bolted to a machine table. సో ఈ మిల్లింగ్ మిషన్ కి ఒక వైజ్ అనేది ఉంటుంది. ఆ వైజ్ లోపల మనం వర్క్ పీస్ ని ఫిక్స్ చేసుకుంటాము. అలానే ఒక రోటరీ టేబుల్ కూడా ఉంటుంది. సో ఈ రోటరీ టేబుల్ అనేది రోటరీ మోషన్ లో వర్క్ పీస్ అనేది మూవ్ అవడానికి యూజ్ అవుతుంది. అలానే 3-jaw చెక్ ఒకటి ఉంటుంది. అండ్ ఇండెక్స్ హెడ్, స్పెషల్ ఫిక్చర్స్ ఆర్ బోల్టెడ్ టు ద machine table. These are the different parts involved in the milling machine. In many applications, due to its higher production rate and accuracy, milling machine has even replaced shapers and slaughters. ఇన్ ఎక్కువ అప్లికేషన్స్ లో హై ప్రొడక్షన్ రేట్ అనేది ఉన్నప్పుడు, యాక్యురసీ అనేది ఎక్కువ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఈ మిల్లింగ్ మిషన్ ని షేపర్స్ గాను స్లాటర్స్ గాను రీప్లేస్ అనేది చేస్తారు అని చెప్తున్నాడు. ఓకేనా. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ మిల్లింగ్ అప్లికేషన్స్? మిల్లింగ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? సో ఇలాంటి డిఫరెంట్ గ్రూవ్స్ ఏమైనా ఏదన్నా ఇలా డిఫరెంట్ స్టెప్స్ లోకి ఫామ్ చేయాలంటే, డిఫరెంట్ ఆపరేషన్స్ ఫామ్ చేయాలి అంటే మిల్లింగ్ మిషన్ ఆపరేషన్ ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. సో ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్ చేయాలన్నా, లేదు ఒక గ్రూవ్ ఏదన్నా వేయాలి అన్నా, లేదంటే ఒక షేప్ లోకి కట్ చేయాలి అన్నా, ఓకేనా, ఏదైనా స్టెప్ వైజ్ కట్ చేయాలి అన్నా, వేరే షేప్ లోకి ఈ గ్రూవ్స్ స్లాట్స్ ఏమన్నా వేయాలి అన్నా, ఇలా మిల్లింగ్ మిషన్ ని యూస్ చేసి ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ని మనం పర్ఫామ్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా. వాట్ ఆర్ ది మిల్లింగ్ మెథడ్స్? సో మనకి బేసికల్ గా 2 milling methods ఉన్నాయమ్మా. Those are 2 basic methods of milling machine. One is up milling or conventional milling, and the second one is down milling or climb milling. So up milling and down milling, these are the 2 basic methods of the milling machine. What is up milling or conventional milling machine? Metal is removed by cutter rotating against the direction of a travel of the workpiece. Metal is removed by the cutter. మెటల్ అనేది ఏదైతే మెటీరియల్ ఉందో అది కట్టర్ ని బేస్ చేసుకొని రిమూవ్ అవుతుంది. ఇట్ ఈస్ రొటేటింగ్ అగైన్స్ ది డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ ది వర్క్ పీస్. వర్క్ పీస్ ఏ డైరెక్షన్ లో రొటేట్ అవుతుందో ఆ డైరెక్షన్ లో మెటల్ అనేది రిమూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. నీడ్స్ స్ట్రాంగర్ హోల్డింగ్ ఆఫ్ ది జాబ్. సో ఆ వర్క్ పీస్ ని వెరీ స్ట్రాంగ్ గా హోల్డ్ చేయాలి అప్ మిల్లింగ్ మిషన్ లో అని చెప్తున్నాడు. చిప్ థిక్నెస్ ఈజ్ మినిమం ఎట్ ది స్టార్ట్ ఆఫ్ కట్ అండ్ మాక్సిమం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కట్. చిప్స్ థిక్నెస్ అనేది మినిమం అట్ ది అంటే మినిమం అంటే స్మాల్ థిక్నెస్ అంటే స్టార్టింగ్ లో చిన్న స్మాల్ థిక్నెస్ ఉంటుంది. ఎండింగ్ వచ్చే వరకు మాక్సిమం థిక్నెస్ అంటే హై స్పీడ్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ గా మిషన్ రన్ అవుతుంది కాబట్టి హై స్పీడ్ థిక్నెస్ ను కూడా మనం ఎండ్ ఆఫ్ ది మిషనింగ్ ప్రాసెస్ లో మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నాడు. డిసడ్వాంటేజెస్: ఇట్స్ టెండెన్సీ టు లిఫ్ట్ వర్క్ ఫ్రమ్ ఫిక్చర్స్ అండ్ టు పూర్ సర్ఫేస్ ఫినిష్. సో దీనివల్ల కొంచెం ఫిక్చర్స్ అనేవి ఉండటం వల్ల కొంచెం పూర్ సర్ఫేస్ ఫినిషింగ్ అనేది వస్తుందని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ కన్వెన్షనల్ మిల్లింగ్ మిషన్. సో ఈ డైరెక్షన్ లో అంటే వర్క్ పీస్ రోటరీ డైరెక్షన్ చూడండి, వర్క్ పీస్ అనేది ఈ డైరెక్షన్ లో రొటేషన్ అనేది జరుగుతూ ఉంది. సో చిప్స్ అనేవి ఈ డైరెక్షన్స్ లో రిమూవ్ అవుతూ ఉన్నాయి. ఇలా అప్వర్డ్ డైరెక్షన్స్ లో 2 చిప్స్ కట్టర్ అనేది మూవ్ అవుతుంది, అలానే చిప్స్ అనేవి కూడా రిమూవ్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా.
So that is chip thickness and maximum thickness and minimum thickness of that chip and table feed direction. So direction ఏ directions లో మనకి మూవ్ అవుతూ ఉంది. సో కట్టింగ్ టూల్ అనేది ఏ డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఉంది, మెటల్ ఏ డైరెక్షన్ లో రిమూవ్ చేస్తూ ఉంది, వర్క్ పీస్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంది. సో మనం వర్క్ పీస్ ని టేబుల్ ఇన్ ఫీడ్ ఆఫ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో మూవ్ చేస్తున్నాం వర్క్ పీస్ ని. ఓకేనా, ఇక్కడ ఇచ్చాడు టేబుల్ ఫీడ్ డైరెక్షన్ అని, ఈ డైరెక్షన్ లో వర్క్ పీస్ ని మనం మూవ్ చేస్తున్నాము. ఓకేనా, సో కట్టింగ్ టూల్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఈ డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఉండి మెటీరియల్ అనేది చిప్స్ రూపంలో రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ కన్వెన్షనల్ మిల్లింగ్ మిషన్. అండ్ down milling or climb milling, it has metal is removed by cutter rotating in the same direction of travel of the workpiece. సో ఇక్కడ మెటీరియల్ అనేది వర్క్ పీస్ అనేది ఈ డైరెక్షన్స్ లో రొటేట్ అవుతుంది. వర్క్ పీస్ ఏదైతే ఉందో వర్క్ పీస్ ఈ డైరెక్షన్స్ లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో అదే డైరెక్షన్స్ లో టేబుల్ ఇన్ ఫీడ్ అంటే వర్క్ పీస్ కూడా అదే డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో the cutter and the workpiece should be moving at the same direction of the feed. సో ఫీడ్ అనేది సేమ్ డైరెక్షన్స్ లో ఉంటుంది అని చెప్తున్నాడు ఈ క్లైమ్ మిల్లింగ్ కట్టర్ లో. ఓకేనా, సో టీత్ కట్ డౌన్వర్డ్ ఇన్స్టెంట్ ఆఫ్ అప్వర్డ్స్. టీత్స్ అనేవి డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో ఉన్న మెటీరియల్ ని రిమూవ్ చేస్తూ అప్వర్డ్ డైరెక్షన్స్ లోకి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే స్టార్టింగ్ అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్ వరకు మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ వస్తుంది. చిప్ థిక్నెస్ ఈజ్ మాక్సిమం ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ది కట్ అండ్ మినిమం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కట్. సో చిప్ థిక్నెస్ అనేది స్టార్ట్ ఆఫ్ ది కట్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, మాక్సిమం థిక్నెస్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది కట్ వరకు వచ్చేసరికి మినిమం థిక్నెస్ మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాడు. సో వెన్ కంపేర్ టు ది అప్ మిల్లింగ్ మిషన్ అప్ మిల్లింగ్ operation, the chip thickness is minimum at the start of the cut and the maximum at the end of the cut. But in this down milling operation, the chip thickness is maximum at the start of the cut and minimum at the end of the cut when less friction is involved. ఈ డౌన్ మిల్లింగ్ కట్టర్ లో మనకి ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అవసరం లేదు, తక్కువ మాత్రమే డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. బెటర్ సర్ఫేస్ ఫినిష్, అలానే డౌన్ మిల్లింగ్ కట్టర్ ద్వారా సర్ఫేస్ ఫినిషింగ్ కూడా ఎక్కువ ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. లెస్ పవర్ కన్జంప్షన్, ఈ డౌన్ మిల్లింగ్ కట్టర్ అనేది పవర్ అనేది తక్కువ కన్జంప్షన్ చేసుకుంటుందని చెప్తున్నాడు. ఓకేనా, సో ఇట్ ఈస్ ది డయాగ్రామ్ ఆఫ్ ది క్లైమ్ మిల్లింగ్ operation. In that climb milling operation, the milling cutter and the workpiece should be moving in the same direction. So the start of the cut, the material removes from upwards to the downward direction, that is maximum thickness to the minimum thickness. When it is removes the thickness of the chip in the start of the cut, it is maximum thickness in the start of the cut and minimum thickness it has end of the cut, that is climb milling. And what is the principle of milling cutter? So we already seen about this principle of milling cutter. One is a climb milling and a conventional milling. Those are two methods of the milling cutters. One is conventional and another one is climb milling operation. In that milling operation, the multi-point and milling cutting tool is used to remove the material from that workpiece, chips by chip and formation. It is a continuous process removal of chips and to get a final output of our product. సో ఈ మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ ని యూస్ చేసి వర్క్ పీస్ ఏదైతే ఉందో ఆ వర్క్ పీస్ మీద ఉన్న మెటీరియల్ ని అన్వాంటెడ్ మెటీరియల్ ని చిప్స్ రూపంలో రిమూవ్ చేస్తూ మనకి కావాల్సిన అవుట్పుట్, మనకి కావాల్సిన షేప్ లోకి తీసుకొచ్చే ఆపరేషన్ నే మిల్లింగ్ ఆపరేషన్ అని అంటారమ్మా. నెక్స్ట్ అలానే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్? So we have see different types of milling machines. So the milling machine may be classified in the milling machine may be classified in several forms, but the choice of any particular milling machine is determined primarily by the size of the
workpiece. So the milling machine may be classified in several forms. Milling machines అనేవి different types గా classifications అనేవి చేశారు. But the choice of any particular machine, it is determined primarily by the size of the workpiece. So అవి కొన్ని size of the workpiece ని బేస్ చేసుకొని కూడా డిజైన్ చేశారని చెప్తున్నాడు. According to general design, the distinctive types of milling machines are. సో జనరల్ డిజైన్ అంటే ఒక నార్మల్ డిజైన్ ని బేస్ చేసుకుని మిల్లింగ్ మిషన్స్ ని ఎన్ని టైప్స్ గా డివైడ్ చేశారు. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్? ఇట్ హ్యాస్ కాలమ్ అండ్ నీ టైప్ మిల్లింగ్ మిషన్స్, ప్లేనార్ మిల్లింగ్ మిషన్స్, ఫిక్స్డ్ బెడ్ టైప్ మిల్లింగ్ మిషన్, స్పెషల్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్. సో ఇవి వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్. ఇట్ ఈస్ కాలమ్ అండ్ నీ టైప్ మిల్లింగ్ మిషన్. సో కాలమ్ అండ్ నీ టైప్ మిల్లింగ్ మిషన్స్ ఒకటి, అలానే ప్లేనార్ మిల్లింగ్ మిషన్స్ ఒకటి, నెక్స్ట్ అలానే ఫిక్స్డ్ బెడ్ టైప్ మిల్లింగ్ మిషన్, అలానే స్పెషల్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్. సో వాట్ ఆర్ ది ప్రిన్సిపల్ పార్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ మిల్లింగ్ మిషన్? సో ఏ మిల్లింగ్ మిషన్ లో అయినా అసలు ప్రిన్సిపల్ పార్ట్స్ అనేవి ఏముంటాయి? వన్ ఈస్ బేస్ అండ్ అనదర్ వన్ ఈస్ కాలమ్ అండ్ అనదర్ వన్ ఈస్ నీ, సాడిల్, టేబుల్, స్పిండిల్. దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్ పార్ట్స్ ఇన్ ది any type of milling machine you have to take. There are these are main parts in that milling machine. సో మీరు ఏ టైప్ ఆఫ్ మిల్లింగ్ మిషన్ తీసుకున్నా దాంట్లో మెయిన్ గా ఉండే పార్ట్స్ ఇవమ్మా: బేస్, కాలమ్, నీ, సాడిల్, టేబుల్ అండ్ స్పిండిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కాలమ్ అండ్ నీ టైప్ మిల్లింగ్ మిషన్? Column and knee type milling machine. So in that column and knee type milling machine, it is the most commonly used milling machine used for general shop work. ఈ కాలమ్ అండ్ నీ టైప్ మిల్లింగ్ మిషన్స్ ని ఎక్కువ చోట్ల యూస్ చేస్తూ ఉంటారు. మోస్ట్ మిల్లింగ్ మిషన్ ఆపరేషన్స్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా జనరల్ వర్క్ షాప్స్ లో ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా? The table is mounted on the knee, which is ton is mounted on the vertical slides of the main column. సో ఒక టేబుల్ అనేది అటాచ్ చేసాము అని చెప్తున్నాడు. ద టేబుల్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది నీ. ఆ నీకి ఒక టేబుల్ ని కనెక్ట్ చేసాము. సో ఇట్ ఈస్ టన్ మౌంటెడ్ ఆన్ ది వర్టికల్ స్లైడ్ ఆఫ్ ది మెయిన్ కాలమ్. సో నీ అనేది వర్టికల్ మోషన్స్ లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని టేబుల్ కూడా మూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇన్ దట్ టేబుల్ వీఆర్ ఫిక్స్డ్ ఆన్ దట్ సాడిల్. సో ఇక్కడ సాడిల్ కూడా ఫిక్స్ చేసాం. సాడిల్ అనేది హారిజాంటల్ డైరెక్షన్ లో, నీ అనేది వర్టికల్ డైరెక్షన్స్ లో మనకి మూవ్ అవుతుందని చెప్తున్నాడు. సో ద నీ ఈజ్ వర్టికల్లీ అడ్జస్టబుల్ ఆన్ ది కాలమ్ సో దట్ ద టేబుల్ కెన్ బి మూవ్డ్ అప్ అండ్ డౌన్వర్డ్స్, అకామిడేట్ వర్క్ ఆఫ్ వేరియస్ హైట్స్. సో నీ అనేది వర్టికల్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు టేబుల్ కూడా అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్స్ లోకి మూవ్ అవుతుంది. సో టేబుల్ మీద మనకి వర్క్ పీస్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి, సో మనకి డిఫరెంట్ హైట్స్ అనేవి ఉంటాయి కాబట్టి, వర్క్ పీస్ సైజెస్ అనేవి డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి కాబట్టి, సో మనకు ఆపరేషన్ ని మిషనింగ్ ప్రాసెస్ చేసే విధంగా ఆ హైట్ ని అడ్జస్ట్ చేసుకుంటాము బై ద యూజ్ ఆఫ్ నీ అని చెప్తున్నాడు. So what are the different parts in the column and knee type milling machine? You can see what are the different parts in column and knee type milling machine. One is column. It is column and another one is knee. So that's why column and knee, it is called column and knee type milling machine. So in that column and knee type milling machine, we have a swiveling head. It is the swiveling head. Okay, swiveling head అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఆ స్వివలింగ్ హెడ్ కి ఒక స్పిండిల్ అనేది కనెక్ట్ చేస్తాము. ఆ స్పిండిల్ కి మిల్లింగ్ కట్టర్ అనేది ప్లేస్ చేస్తాము అని చెప్తున్నాడు. స్వివలింగ్ హెడ్ కి స్పిండిల్ ఫిక్స్ చేస్తాము. ఆ స్పిండిల్ కి మిల్లింగ్ కట్టర్ ని ప్లేస్ చేస్తాము. ఆ మిల్లింగ్ కట్టర్ మీద మిల్లింగ్ కట్టర్ కి కింద నీకి మనం ఒక సాడిల్ అనేది అరేంజ్ చేసుకొని సాడిల్ కి టేబుల్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. ఆ టేబుల్ మీద వర్క్ పీస్ ని మనం ఫిక్స్ చేసుకుంటాం. సో ఇక్కడ మల్టీ పాయింట్ మిల్లింగ్ కట్టింగ్ టూల్ అనేది ఉందన్నమాట. సో మనకి ఏదైతే ఆపరేషన్ కావాలో, ఏ షేప్ లో అయితే మిల్లింగ్ కట్టర్ అనేది జరగాలో, సో ఈ బేస్డ్ అపాన్ ది మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ తో ఈ వర్క్ పీస్ మీద ఆపరేషన్ అనేది చేస్తాము. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్ అనేది చిప్స్ రూపంలో రిమూవ్ చేస్తూ మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది తీసుకుంటాము. ఓకేనా? సో ఈ నీ అనేది వర్టికల్ డైరెక్షన్స్ లో ఎలా మూవ్ అవుతుందంటే బై యూజింగ్ దిస్ బై ద హెల్ప్ ఆఫ్ స్క్రూ జాక్. ఈ స్క్రూ జాక్ హెల్ప్ తీసుకొని నీ అనేది వర్టికల్ డైరెక్షన్స్ లో
మూవ్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఆర్ ది మెయిన్ పార్ట్స్ ఇన్ ది కాలమ్ అండ్ నీ టైప్? ఇట్ ఈస్ బేస్, స్క్రూ జాక్, నీ, కాలమ్, అలానే స్వివ్లింగ్ హెడ్, స్పిండిల్, మిల్లింగ్ కట్టరు, వర్క్ పీసు, టేబుల్, సాడిల్. సో దీస్ ఆర్ ది మెయిన్ టైప్స్ ఇన్ ది column and knee type milling machine. What are the classifications of column and knee type milling machines? So అలానే కాలమ్ అండ్ నీ టైప్ మిల్లింగ్ మిషన్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ అనేవి ఉన్నాయి? వాట్ ఆర్ ది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది column and knee type milling missions? So in that column and knee type milling missions, we have hand milling mission, horizontal milling mission, universal milling mission, vertical milling mission. These are the different types of milling missions is involved in the column and knee type milling missions. సో ఇవి వచ్చేసరికి కాలమ్ అండ్ నీ టైప్ మిల్లింగ్ మిషన్స్ లో ఉన్న టైప్స్ అన్నమాట. నెక్స్ట్ అలానే అనదర్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ఫిక్స్డ్ బెడ్ టైప్ మిల్లింగ్ మిషన్. సో వాట్ ఈస్ ఫిక్స్డ్ బెడ్ టైప్ మిల్లింగ్ మిషన్? So another classification in milling machine, it is fixed bed type milling machine. So comparatively large, heavy and rigid and differ from column and knee type milling machines. Table is directly mounted on the fixed bed. So ikkada ee fixed bed type milling machines lo fixed bed type means bed anedi fixed ga untundi. Table is directly mounted on the fixed bed. Table anedi direct ga oka fixed bed ki మనం కనెక్ట్ చేసి ఉంచుతామని చెప్తున్నాడు. No provision is provided for cross or vertical adjustment of the table. So there is no provision is provided on cross and vertical adjustment of the table, and the cutter mounted on the spindle head may be moved vertically on the column and the spindle may be adjusted horizontal to provide cross adjustment. So table అనేది మనకి ఏ డైరెక్షన్స్ లో మూవ్ కాదు, ఆ బెడ్ అనేది ఫిక్స్ చేసి ఉంచుతాం కాబట్టి టేబుల్ అనేది ఏ డైరెక్షన్స్ లో మూవ్ కాదు. సో కట్టర్ అనేది మూవ్ అవుతుంది. కట్టర్ మౌంటెడ్ ఆన్ ది స్పిండిల్, ఆ కట్టర్ అనేది స్పిండిల్ కి మౌంట్ చేసి ఉంచుతాము. అది వర్టికల్ డైరెక్షన్స్ లో డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో మనకి మూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. అండ్ ది కాలమ్ అండ్ ది స్పిండిల్ మే బి అడ్జస్టెడ్ హారిజాంటల్లీ టు ప్రొవైడ్ క్రాస్ అడ్జస్ట్మెంట్. దీన్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్. One is simplex fixed bed type milling machine and duplex bed type milling machine and triplex fixed bed type milling machines. These are the 3 types of fixed bed type milling machines. So what is fixed bed type milling machine? You can see the diagram. There is bed. So ఆ బెడ్ కి డైరెక్ట్ గా మనం టేబుల్ ని ఫిక్స్ చేస్తాము. బెడ్ అనేది ఇక్కడ ఫిక్స్డ్ గా ఉంటుంది. సేమ్ అదే బెడ్ కి టేబుల్ ని ఫిక్స్ చేస్తాము. వర్క్ పీస్, ఆ టేబుల్ మీద వర్క్ పీస్ ని కనెక్ట్ చేసుకుంటాము. స్పిండిల్ క్యారియర్స్ విత్ క్రాస్ రైల్. ఈ హెల్ప్ ఆఫ్ క్రాస్ రైల్స్ తో మనకి స్పిండిల్ అనేది హారిజాంటల్ డైరెక్షన్స్ లో అలా వర్టికల్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంది. టేబుల్ కానీ వర్క్ పీస్ కానీ ఏమీ మూవ్ అవ్వదు. వై? బికాస్ ద బెడ్ ఈజ్ ఫిక్స్డ్. బెడ్ అనేది అక్కడ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఆ ఫిక్స్డ్ బెడ్ కి మనం టేబుల్ ని వర్క్ పీస్ ని ఫిక్స్ చేసి ఉంచాం కాబట్టి ఓన్లీ ద కట్టింగ్ టూల్ షుడ్ బి మూవింగ్. కట్టింగ్ టూల్ మాత్రమే మూవ్ అవుతుందని చెప్తున్నాడు. That is fixed bed type milling machine. And the third one, it is third classification is planar milling machine. So in that planar milling machine, it looks like double column planar milling machine. Milling heads mounted in various planes, vertical heads on the cross rail and horizontal heads at the slides on the column. And this arrangement enables it to machine a workpiece on the several slides simultaneously. It is used for producing long straight surfaces on large and heavy machine parts. So ఈ ఎక్కువగా ఈ ప్లేనార్ మిల్లింగ్ మిషన్స్ ని ఎక్కువగా లార్జ్ అండ్ హెవీ మిషన్ పార్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ప్లేనార్ మిల్లింగ్ మిషన్స్ ని యూస్ చేస్తూ ఉంటాడు. సో ఇట్స్ లుక్ లైక్ ఏ డబుల్ కాలమ్ ప్లేనార్ మిల్లింగ్ మిషన్. ఇది చూడటానికి డబుల్ కాలమ్ ప్లేనార్ మిల్లింగ్ మిషన్ లాగా ఉంటుంది. సో ద మిల్లింగ్ హెడ్స్ మౌంటెడ్ ఆన్ ది వేరియస్ ప్లేన్స్. ఈ మిల్లింగ్ హెడ్ అనేది వేరియస్ ప్లేన్స్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము. వర్టికల్ హెడ్స్ ఆన్ ది క్రాస్ రైల్ అండ్ ది హారిజాంటల్ హెడ్స్ ఎట్ ది స్లైడ్స్. వర్టికల్ హెడ్స్ అనేది క్రాస్ రైల్ కి కనెక్ట్ చేసి ఉంటాము. హారిజాంటల్ హెడ్స్ అనేది స్లైడింగ్ అవుతూ ఉంటాయి. దిస్ అరేంజ్మెంట్ ఎనేబుల్స్ ఇట్ టు machine a workpiece on several slides simultaneously. It is used for producing long straight surfaces. Long straight surfaces అంటే హెవీ మిషనరీ, హెవీ సర్ఫేసెస్ ఏమైనా ఉంటే వాటిని ప్రొడ్యూస్ చేయడానికి
వాటిని ప్రొడ్యూస్ చేయడానికి హెవీ మిషన్ పార్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ ప్లేనార్ మిల్లింగ్ మిషన్స్ అనే వాటిని యూస్ చేస్తామని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ స్పెషల్ టైప్ మిషన్స్. So these are the another classification in the milling mission. It is special type mission. So in that special type milling mission, it is designed for individual milling operations. It is used for only one particular type of job, completely automatic, employed when hundreds or thousands of similar pieces are to be machined. So it is designed for individual milling operations. So the individual milling operations ni పర్ఫామ్ చేయడానికి ఈ స్పెషల్ టైప్ మిషన్స్ అనే వాటిని యూస్ చేస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఓన్లీ వన్ పర్టికులర్ టైప్ ఆఫ్ జాబ్. సో దీన్ని ఒక పర్టికులర్ జాబ్ మాత్రమే పర్ఫామ్ చేయడానికి యూస్ చేస్తారు. అలానే కంప్లీట్లీ ఆటోమేటిక్, ఎంప్లాయిడ్ వెన్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సిమిలర్ పీసెస్ ఆర్ టు బి మౌంటెడ్. సేమ్ ఆపరేషన్ ఉన్నవి నంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి కంప్లీట్లీ ఆటోమేటిక్, ఎంప్లాయిడ్. సో ఆటోమేటిక్ కంప్లీట్ గా ఆటోమేటిక్ మిషనరింగ్ ప్రాసెస్ అనేది యూస్ చేసి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పార్ట్స్ టు బి ప్రొడ్యూస్డ్. సో సేమ్ కాంపోనెంట్స్ హండ్రెడ్స్ కానీ థౌజండ్స్ లో కానీ ఉంటే వాటిని ప్రొడ్యూస్ చేయడానికి ఈ స్పెషల్ టైప్ మిషన్స్ అనే వాటిని యూస్ చేస్తామని చెప్తున్నాడు. సో ఇన్ దట్ స్పెషల్ టైప్ మిషన్స్ వీ హ్యావ్ ట్రేసర్ మిల్స్. సో ఇన్ ద ట్రేసర్ మిల్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డూప్లికేటర్స్ అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్ టు ప్రొడ్యూస్ an irregular part geometry that can be created on an template. So in that 2 dimensions it is tracer, in the 3 dimensional it is duplicator. So what are special type milling machines? It is CNC milling machine. And CNC milling machines, what is cutter path control, numerical data, shooter to profile, pocket surface contouring. It is operations in the CNC milling machine. Okay. And next one, what are the different milling operations? Planar slab milling, face milling, end milling, side milling, slot milling, angular milling, and form milling, and straddle milling. These are the different milling operations involved in the milling by using milling machines. Okay. So ఈ different types of milling machines యూస్ చేసి ఈ different types of operations అనే వాటిని పర్ఫామ్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే. So these are the different classifications of the milling machine, and it is the working principle and construction of the milling machine. So what are the milling methods? It is upward milling and down milling method. In that up milling is also known as conventional milling, and down milling is also known as climb milling. It is the principle of down milling operation. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మిల్లింగ్ ఆపరేషన్ అమ్మా. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్లింగ్ ఆపరేషన్స్ లో మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అనేది యూజ్ చేసి వర్క్ పీస్ మీద ఉన్న అన్వాంటెడ్ మెటీరియల్ ని చిప్స్ రూపంలో రిమూవ్ చేస్తూ ఉంటాం. సో కన్వెన్షనల్ మిల్లింగ్ లో అయితే మనకి వర్క్ పీస్ యొక్క మెటీరియల్ అనేది ఒక డైరెక్షన్స్ లో రిమూవ్ అయితే కట్టర్ అనేది ఒక డైరెక్షన్స్ లో రొటేషన్ అనేది జరుగుతుంది. అలానే క్లైమ్ మిల్లింగ్ ఆపరేషన్ లో అయితే కట్టరు ప్లస్ వర్క్ పీస్ మెటీరియల్ రిమూవల్ అనేది సేమ్ డైరెక్షన్స్ లో ఉంటాయి అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మిల్లింగ్. అలానే వాట్ ఆర్ ది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది different types of milling machines అనేవి కూడా చూశారు. సో ద మిల్లింగ్ మిషన్స్ మే బి క్లాసిఫైడ్ ఇన్ సెవరల్ ఫార్మ్స్, బట్ the choice of any particular machine is determined primarily by the size of the workpiece. So ఈ మిల్లింగ్ మిషన్స్ అనేవి మనకి సైజ్ ఆఫ్ ది వర్క్ పీస్ ని బేస్ చేసుకొని కూడా వర్క్ అవుతాయి. సో వాట్ ఆర్ ది those are different types of milling machines as column and knee type, planar milling machine, fixed bed type, special type milling machines. These are the different classifications. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్. ఈ డిఫరెంట్ టైప్స్ లో కూడా మళ్ళీ సబ్ టైప్స్ అనేవి ఉన్నాయి. కాలమ్ అండ్ నీ టైప్స్ లో సబ్ టైప్ ఉన్నాయి. వాటిలో వచ్చేసరికి హారిజాంటల్ మిల్లింగ్ మిషన్ అని, వర్టికల్ మిల్లింగ్ మిషన్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ అనేవి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇలా ప్రతి దాంట్లో సబ్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ అనేవి ఉన్నాయి. వీటి గురించి ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో థ్యాంక్ యూ గైస్.